లొకేషన్స్ అయితే చూడొచ్చు, అసలు ఓ రేంజ్లు అయితే ఉన్నాయి. లైట్గా అయితే తలకాయ నొప్పి అయితే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఆర్మీ వాళ్ళు అయితే ఆపేశారు. ఏ వెహికల్స్ అయితే వెళ్తున్నట్టున్నాయి. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాశ్మీర్ అండ్ శ్రీనగర్. వెళ్ళరా నాయన, ముందు నువ్వు వెళ్ళరా. బళ్ళారి బ్రదర్స్ ఇప్పుడు అడ్వెంచర్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా మాకు. బాయ్ బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీనగర్ అయితే వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడు అమృత్సర్ అయితే అవుట్స్కట్స్కి అయితే వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి శ్రీనగర్ అయితే 416 అయితే చూపిస్తుంది, 10 hours చూపిస్తుంది. బట్ మేము ఒక 3 hours ఎక్కువ వేసుకున్నా ఇంకా మ్యాక్సిమం 9-10కి వెళ్తే వెళ్ళిపోవచ్చు. చూడాలి మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటాయో తెలియదు. రోడ్స్ అయితే మరి బీభత్సంగా అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి శ్రీనగర్ ఈ సైడ్ అంతా. ఇప్పుడు బిఎస్ఎఫ్ వాళ్ళు అయితే మీకు బోర్డు ఇది వేస్తుంటారు, మామూలుగా బోర్డు మంచి మంచి కొటేషన్లు అయితే వేసారు. ఇప్పుడే ఒక జస్ట్ ఇదిగా ఓవర్ స్పీడ్ ఈజ్ ఏ నైఫ్, కట్ యువర్ లైఫ్ అనేసారు. మంచి మంచి వర్డ్స్ అయితే మాత్రం బోర్డు మీద అయితే ఇక్కడ బిఎస్ఎఫ్ ఆర్మీ వాళ్ళు. ఇప్పుడైతే రోడ్ అయితే బాగలా, ఎంత దూరం వెళ్ళగా ఉందో రూట్ అయితే మాకు తెలియట్లేదు. బా, మీరు చూడొచ్చు లొకేషన్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఇప్పుడే జస్ట్ అయితే భోజనానికి అయితే ఆపాము అక్కడ టెంపుల్ దగ్గర. దుర్గామాతది విగ్రహం ప్రతిష్టాపన ఉంటే అక్కడ భోజనాలు పెడతారంట. ఇంకా వాళ్ళు కూడా పిలిచారు, మేము కూడా వెళ్ళాము. ఇంకా తింటాక లేట్ అయిపోయిందని ఇంకేం దొరకవని. ఫుడ్ అయితే చాలా బాగుంది. తినేసి అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 270 kilometers అవుతుంది శ్రీనగర్. వెళ్ళేపాటికి 10 o'clock అని చూపిస్తుంది, బట్ 11 అవ్వచ్చు. చూడాలి ఎంత దూరం అవుతే అంత దూరం కొట్టేదే, ఇంకా అక్కడ రెస్ట్ తీసుకునేదే. ఇంకా నైట్ టైం ఆ టైపు వదలరు అనిపిస్తుంది నాకు తెలిసి. ఇంకా ఉదంపూర్ అయితే 19 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి. ఇంకా శ్రీనగర్ అయితే 200 అయితే ఉంది. బీఆర్ఓకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఇంత కొండల లోపల కూడా ఇంత మెయింటైన్ చేస్తున్నారు నీట్గా రోడ్లు కానీ అది కానీ. చిన్న టన్నల్ అయితే ఉంది ఇక్కడ, బట్ పెద్దదైతే కాదు, చిన్నదే కొంచెమే. ఇంత దానికి ఎంత పెద్ద కొండ చెక్కారు తెలుసా అసలు. మీరు వెహికల్స్ అయితే చూడొచ్చు, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది అసలు. ఇది 2 kilometers పైన అయింది. అప్పటి నుంచి వీడియో షూట్ చేయట్లేదు, అప్పటి నుంచి ఇలాగే ఉంది చూడండి ట్రాఫిక్ అయితే అసలు. బైకర్స్కి అడ్వాంటేజ్ అంటే ఏదంటే ఇదే, అలాగే సైడ్ నుంచి అయితే మేము మా పని అయితే చూసుకుని వెళ్ళిపోవచ్చు. సో 2 kilometers ఏంటి, 3 kilometers దగ్గర 3 kilometers నుంచి అలాగే ఉంది ఇది ట్రాఫిక్ అసలు. వీళ్ళు ఇంకెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు క్లియర్ అవుతుంది ఇది. మేమైతే మా సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. శ్రీనగర్కి వెళ్ళే రూట్లో అయితే ఫస్ట్ టన్నల్ అయితే క్రాస్ చేస్తున్నాం మేము. లోపల ఎలా ఉంటుందో చూడాలి. చాలా పెద్ద టన్నల్ అయితే ఉన్నట్టుంది ఇది, ఎంత దూరం ఉందో చూడాలి. ఇటు సైడ్కి వెళ్దామంటే వాడైతే సైడ్ వెళ్తా, మళ్ళీ సడన్లీ తిప్పిన డేంజర్ అసలు. ఎందుకంటే బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి, లేకపోతే వెళ్ళిపోయేవాడిని. ఇంకా 135 అయితే ఉంది, బట్ వెళ్ళేపాటికైతే లేట్ అవుద్ది. చూడాలి, ఎక్కడైనా స్టే దొరికితే మాత్రం స్టే చేసేయాలి. ఇంకా నైట్లో డ్రైవింగ్ అంత సేఫ్ అయితే కాదు. దీని పక్కనే కొత్త టన్నల్ అయితే ఓపెన్ చేస్తున్నారు, కానీ అది ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు, కానీ రెడీ అయితే అవుతుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆ టన్నల్కి ఈ టన్నల్కి. నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఈ రోడ్స్లో ఇలాగా తోలటం అయితే. వేరే నార్మల్ ఘాట్స్ ఉన్నా కూడా మరి అంత ఇదిగా లేదు, కానీ బట్ ఇది వ్యూస్ మాత్రం అసలు వేరే లెవెల్ అయితే ఉన్నాయి. శ్రీనగర్ ఇంకా 140, బట్ లేట్ అయిపోద్ది. ఎక్కడ స్టే అయితే అక్కడ స్టే చేయాలి. 8 అయిపోయిన టైం వచ్చేసి అయితే మీకు ఒకటి చూపిస్తా చూడండి. ఇప్పుడు టైం ఎంత అయింది, 8 అయింది. ఇంకా చూడండి, ఇంకా వెళ్తుంది ఇక్కడ. ఇక్కడైతే లేట్గా అయితే చీకటి పడుతుంది ఇక్కడ. అక్కడ మన సైడ్ అయితే 6:30, 6 కల్లా మ్యాక్సిమం 7 అన్నా చీకటి పడిపోద్ది. ఇక్కడ ఇంకా చూడండి 8 అయింది, కానీ ఇంకా వెళ్తుంది. దుమ్ము అసలు రోడ్డు అంతా అయితే అసలు చూడవచ్చు మీరు. దుమ్ము అంతా మా మీదే ఉంది అసలు. నాకు తెలిసి జాకెట్ అసలు ఈ రూమ్కి వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది పరిస్థితి ఏంటని. ఈ చిన్న బండిలో ఇంకా లాగట్లేదు బండి, ఎందుకంటే హైట్ వెళ్ళే కొద్దీ పవర్ తగ్గిపోతుంది. ఫస్ట్ సెకండ్ గేర్ తప్ప అసలు గేరే చేంజ్ చేయట్లా. చేంజ్ చేస్తే కూడా టైం లేదు అసలు. హలో గైస్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి అయితే బనిహాల్లో అయితే ఉన్నాం. నిన్న లేట్ అయింది కాబట్టి ఇంకా శ్రీనగర్కి వెళ్తాకైతే అవ్వలేదు.
రోడ్స్ అయితే బాగున్నాయి కాబట్టి హెవీ ట్రాఫిక్ వల్ల అయితే ఇబ్బంది అయ్యి ఇంకా ఇక్కడే రూమ్ అయితే చేసాము. ఇంకా ఇప్పుడైతే శ్రీనగర్కి అయితే బయలుదేరుతున్నాం. శ్రీనగర్ నుంచి కార్గిల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఇంకా 293 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బట్ ఏమన్నా తక్కువే. బట్ ఈ ఘాట్ రోడ్స్లో తోలాలన్నా అవ్వదు, మరీ టైం తీసుకుంటుంది. స్టేషన్స్ అయితే చూడొచ్చు, అసలు ఓ రేంజ్లు అయితే ఉన్నాయి. టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ 13 అయితే ఉంది. ఇంకా శ్రీనగర్కి వెళ్ళేసి అయితే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అయితే ఇంక వెళ్ళిపోవాలి ఇంకా కార్గిల్కి. చూడొచ్చు అందరూ అయితే హనుమాన్ వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఈరోజు. ఎందుకైతే ఏముందైతే తెలీదు. నాకు తెలిసి ఎవరైతే వస్తున్నట్టున్నారు కొత్త అమర్నాథ్ యాత్రకి వెళ్ళి వస్తున్నారు ఏమో. మళ్ళీ ఇదంతా ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. హజీగంజ్ ఎక్స్ప్రెస్ వే అటల్ టన్నల్ అంట. చూడు, అటల్ టన్నల్ కాదు, టన్నల్. లైట్గా అయితే తలకాయ నొప్పి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం హైట్కి వెళ్ళే కొద్దీ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం కానీ కొద్ది హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. చూడొచ్చు, అందరూ అమర్నాథ్కి వెళ్ళే యాత్ర ఇది. రూట్ ఇదే, సేమ్ రూట్ కాబట్టి ఫుల్ టైట్ సెక్యూరిటీ అయితే ఉంది. ఆర్మీ వాళ్ళు అయితే ఆపేశారు. ఏ వెహికల్స్ అయితే వెళ్తున్నట్టున్నాయి, అందుకని అందరిని అయితే ఆపేశారు. 99 అయితే ఉంది. డాల్ లేక్ పక్క నుంచి అయితే వెళ్తున్నాం. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ కాశ్మీర్ అండ్ శ్రీనగర్. చూడచ్చు ఎంత అందంగా అయితే ఉందో. బట్ దీంట్లో అయితే బోటింగ్ అయితే ఉంటుంది. బట్ మాకంత టైం లేదు, ఎందుకంటే కార్గిల్కి అయితే వెళ్ళిపోవాలి. బైపాస్ నుండి వెళ్ళకుండా అయితే సిటీలో నుంచి వచ్చాం. దానివల్ల ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాం. మళ్ళీ ఏదో షార్ట్ కట్స్ తీసుకుని ఆ సందులో గొంతులో తిరిగి మళ్ళీ అయితే ఇటేపు అయితే వచ్చాం. మళ్ళీ హిందీ నయాదతో కర్ణాటక, ఆంధ్ర, కర్ణాటక, ఆంధ్ర. సెక్యూరిటీ మాత్రం అయితే ఫుల్ ఉంది అసలు. ఎవ్రీ 50 మీటర్స్కి అయితే ఆర్మీ వాళ్ళు అయితే ఉన్నారు. మనం వచ్చేసి అయితే సోన్మార్గ్ జోజిలా పాస్ మీద అయితే వెళ్తున్నాం. జోజిలా పాస్ వచ్చేసి మోస్ట్ డేంజరస్ రోడ్ అది. బట్ ఉండాలి, ఆఫ్ రోడ్స్ ఉంటేనే మాత్రం కిక్గా అంత దూరం నుంచి ఇచ్చి వెళ్ళరా నాయన, ముందు నువ్వు వెళ్ళరా, లగేజ్ ఉన్నా. ఓకే, నాకు ఎందుకులే. కానీ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి కాశ్మీర్ కానీ లదాఖ్ కానీ. వెల్కమ్ టు సోన్మార్గ్. ఇవి రోడ్స్ అయితే చేశారు గాయస్. అసలు రోడ్స్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి. ఓకే బ్రో, ఓకే. అదే 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 ಬಳ್ಳಾರಿನೇ ಬ್ರದರ್ಸ್ ಇಬ್ರು. ಅವ್ರು ನಮ್ಮನೆ ಹತ್ರನೇ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ. ಹೌದಾ? అదే అదే బ్రో. ఓకే. ఇప్పుడైతే మైసూర్ నుంచి అయితే ఒక బ్రో అయితే కనపడ్డాడు. జస్ట్ లదాఖ్ ట్రిప్ ఒకటే మాత్రం లేక్ ఒకటి వెళ్ళి అక్కడే 2 days స్పెండ్ చేసి అయితే వచ్చాడంట. బట్ ఉమ్లింగ్లా ప్యాంగాంగ్ లేక్ ఆ సైడ్ అయితే వెళ్ళలేదంట. రోడ్స్ అయితే మరీ డేంజర్గా అయితే తయారైంది. ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు, జోజిలా పాస్ అని. ఆ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చూడొచ్చు మీరు, కిందకి వెళ్తే మాత్రం ఇంకా పడిపోయినట్టే. ఇంకా పడిపోయినట్టే లేదు, పోయినట్టే. ఇంకా సినిమానే అడ్వెంచర్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా మాకు ఇన్ని రోజులు అయితే హాయిగా అయితే డ్రైవ్ చేసాం. ట్రిప్ నుంచి అయితే ఇంకా అడ్వెంచర్ అయితే స్టార్ట్ అయింది. రోడ్స్ ఇలాగుంటేనే కదా కిక్ వచ్చేది తోలతకు కానీ మాకు. కానీ నార్మల్గా హైవే ఉంటే ఉంటుంది రోడ్డు. చలి అయితే బీభత్సంగా అయితే ఉంది. పైకి వెళ్ళే కొద్దీ మరీ చేతులు అయితే అసలు ఫ్రీజ్ అయిపోతున్నాయి. నీళ్ళు అయితే చల్లగా ఉన్నాయి అసలు. ఆ పక్కన వెళ్తేనే చల్లగా కొడుతుంది అసలు నీళ్ళు. ఇక్కడ ఐస్ గడ్డ కాదు, ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత ఐస్ గడ్డ ఇదంతా. కరిగైతే కిందకి పడతాయి నీళ్ళు, ట్రాన్స్లేట్ అవుద్దామని. ఎందుకంటే చూడొచ్చు మీరు రాయలు, అక్కడ పక్కన అన్ని రాయలన్నీ పడిపోయినాయి పైనుంచి. హెవీ డేంజర్గా అయితే ఉన్నాయి. పక్కన వెళ్ళాలంటే భయం వేస్తుంది అసలు, ఎక్కడ ఏమవుద్దని. సైడ్ అయితే గ్లేషియర్ అయితే చూడండి అసలు ఫుల్ అయితే ఉంది అసలు. పైన అయితే స్నో అయితే. లదాఖ్ ప్లస్ మనాలి, కర్ణాటక, బళ్ళారి ఆంధ్రప్రదేశ్. కాఫీ అయితే తాగి అయితే వెళ్ళిపోతున్నాం. అంతా అక్కడ కాఫీ వచ్చేసి 60 రూపీస్ అంట. కామన్, ఎందుకంటే వాళ్ళు సైట్లో ఉంటారు కాబట్టి ఇబ్బంది వాళ్ళకి కూడా. మళ్ళీ మామూలుగా బయట కిందనే తీసుకున్నాడు మొన్న 50 రూపాయలు తీసుకున్నాడు టీకి. ఇక్కడ 60 తీసుకున్నా పెద్ద ఆశ్చర్యం కాదు. అన్నా
అది బళ్ళారి 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 అంతా తెలుగు వచ్చు ఇక్కడ ఇది 9th డే ఫస్ట్ లేదు వెళ్తున్నాం ఇంకా వచ్చేప్పుడు ఇలా ఆగ్రా అలాగ వచ్చాం మథురా అదే కర్ణాటక లేదు కర్ణాటక హైదరాబాదు నాగ్పూర్ ఆగ్రా మళ్ళీ అమృత్సర్ మళ్ళీ ఇటు సైడ్ శ్రీనగర్ ఇది ఆంధ్ర వాళ్ళు అయితే కనపడ్డారు కడప దగ్గర కడప డిస్టిక్ వాళ్ళు పొద్దుటూరు అంట వాళ్ళది अलग अलग फैमिली है क्या ज़्यादा नहीं करावे देता है ना तुमको देता है ना नहीं देता अंकल देंगे मैं सबको दूंगी सबको दूंगी नाम क्या है इससे बड़ी हूं मैं सॉरी हां सॉरी थोड़ा सा बाय बाय टाटा हिंदुस्तान जिंदाबाद వ్యాన్ వస్తుంది హిందుస్థాన్ జిందాబాద్ అనమంటే పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు బాయ్ బాయ్ ప్రజెంట్ వచ్చేసి అయితే ద్రాస్లో అయితే ఉన్నాం ఇది వచ్చేసి వరల్డ్స్లో సెకండ్ హైయెస్ట్ కూలెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ నాకు తెలిసి -60 degreesకి అయితే వెళ్ళిందన్నారు మామూలుగా క్రోమ్లో కూడా చూసాను నేను 60 degrees సెల్సియస్ అంట అసలు నార్మల్గా -5 -10 ఉంటేనే అసలు ఓ రేంజ్లో ఉంటుంది అలాంటిది -60 అంటే చూడండి మీరు ఇంకా ఎంత కోల్డ్ ఉండొచ్చు వరల్డ్స్లోనే సెకండ్ హైయెస్ట్ టైం వచ్చేసి 7:30 చూడండి ఇంకా ఎంత వెళ్తుందో